గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఏం చేసినా దాని వెనుక బలమైన రాజకీయ కోణం ఉంటుంది. ఆయన వేసే ప్రతి అడుగు ఎంతో వ్యూహాత్మకంగా ఉంటుంది. అలాంటిది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదు. తాజాగా నిర్వహించిన నల్లగొండ సభ మినహా ఆయన అటు అసెంబ్లీ సమావేశాలకు గానీ ఇటు రాజకీయ కార్యక్రమాలకు గానీ హాజరు కాలేదు. అలాంటిది ఇప్పుడు ఢిల్లీకి పయనమవుతున్నారు గులాబీ బాస్. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటం, ప్రాజెక్టుల విషయంలో రేవంత్ సర్కార్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండటం, గులాబీ నేతలు కారు దిగి హస్తంతో దోస్తీ కడుతుండటం, ఇవే కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంశం తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వారంలో గులాబీ బాస్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్ వెళ్తుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకు కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారనేది క్లారిటీగా తెలియకపోయినా రాజకీయ వర్గాలలో మాత్రం ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టే పనిలో మునిగిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్. శిరీష, కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆయన పూర్తిగా అటు ఫామ్ హౌస్ కి, మొదట ఆసుపత్రి తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. 2 సార్లు అసెంబ్లీ సమావేశాలైనా కూడా ఆయన హాజరు కాలేదు. కేవలం ఆయన ప్రమాణ స్వీకారానికి మాత్రం ఫిబ్రవరి 1వ తేదీన స్పీకర్ ఛాంబర్ లో ప్రత్యేకంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళారు. అయితే బడ్జెట్ సమావేశాలకు ఆయన వస్తారని అందరూ భావించినప్పటికీ ఆయన అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రజా సమస్యలు, కనీసం ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గ సమస్యలు కూడా ముఖ్యమంత్రి చెప్పి అక్కడ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం అడుగుతారని అందరూ భావించినప్పటికీ అది కూడా జరగని పరిస్థితి. సో తర్వాత ఆయన పార్టీకి సంబంధించినటువంటి నల్గొండ సభలో ఆయన రావడం, ఎప్పటిలాగే గత 10 ఏళ్లుగా ఆయన ఏ రకంగా అయితే మాటలు తూటాలు ఆకుపద ఏవైతే ఉన్నాయో అదే సంధించారు 2 పార్టీల పైన. సో ఇప్పుడు మొత్తంగా ఆయన ఢిల్లీ టూర్ అనేది కూడా ప్రాధాన్యత నెలకొంది. మొదట అసెంబ్లీకి రాలేరు, ఇటు పార్టీ కార్యక్రమాల్లో మాత్రం బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ టూర్ అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారం పోయిన తర్వాత నుంచి, అధికారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మొదటి రోజు నుంచి బీఆర్ఎస్ తప్పిదాలను, బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి పూర్తిగా ఇటు కాళేశ్వరంలో విషయాలు కావచ్చు, అధికారుల తప్పిదాలు కావచ్చు, భూముల విషయాల్లో కావచ్చు, కేటాయింపుల విషయాలు కావచ్చు, ఇవన్నిటిపైన తవ్వుతూనే ఉన్నారు. అన్ని విషయాలపైన కూడా ఇటు తవ్వుతున్న కొద్దీ అధికారులందరూ కూడా బయటపడుతున్నారు. ఆ బయటపడుతున్న అధికారులందరూ కూడా ఇటు నేతల పేర్లు చెప్తున్న నేపథ్యం. ఓవైపు పార్టీ జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, ఇవన్నీ కూడా పూర్తిగా కేసీఆర్ రాజకీయంగా ఏదో ఊహించుకున్నారు, దానికి భిన్నంగా అవుతున్న పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో, సో ఇవన్నీ పోవాలంటే ఆయనకు ప్రత్యామ్నాయం బీజేపీ అని, బీజేపీతో పొత్తు కడతారని అనేక వార్తలు వచ్చిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు తాజాగా కేసీఆర్ ఢిల్లీ టూర్ అనేటట్టుగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత ఆయన ఢిల్లీలో కార్యాలయం కూడా కట్టారు. బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలి అన్ని రాష్ట్రాలకు అనుకున్నారు. మరి ఇప్పుడు ఆయన తర్వాత ఇప్పుడు అన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం మరి అలాగే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీ నేతలతో మాట్లాడడానికి పొత్తు విషయాలపైన ఏమైనా చర్చలు జరుగుతాయా, రాజకీయ పరంగానే కేవలం పొత్తుల అంశం పైన ఢిల్లీ వెళ్తున్నారా, లేక బీఆర్ఎస్ పార్టీని ఇంకింత మరి విస్తృతం చేయడానికి, అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో చర్చ జరగడానికి ఇంకేమైనా వెళ్తున్నారా? ఇటు ఇప్పటికే ఆయన ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమితో లేరు, ఇటు ఏ కూటమి కూడా ఆయన అన్ని కూటాలకు దూరం ఉన్న నేపథ్యం. సో ఇప్పుడు ఆయన ఢిల్లీ టూర్ అనేది ప్రాధాన్యత పెంచుకుంది. ఏ పార్టీతో జతకడుతున్నాడా, బీజేపీతో పొత్తు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అవి నిజం కాబోతున్నాయా? ఒకవేళ పొత్తు ఇప్పటికే ఆ బీజేపీ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అనేది కల్లో కూడా ఊహించలేమంటూ రాష్ట్రంలో ప్రతి నేత కూడా ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఢిల్లీ టూర్, కేసీఆర్ ఢిల్లీ టూర్ అనేది చర్చనీయాంశంగా మారింది. శిరీష. రైట్, థ్యాంక్ యూ మహేందర్.